అండ్ ఇంకొక ప్రధానమైన అంశము 100 డేస్ పరిపాలన మీద మీ నిశ్చితాభిప్రాయం, నిశ్చితమైన ఒక స్టేట్మెంట్ రూపంలో మీరు ఏం చెప్తారు? 100 డేస్ లాస్ట్ నా ఇంటర్వ్యూలో 2 ఇయర్లీ నేను ఇప్పుడు మాట్లాడలేను, కరెక్ట్ కూడా కాదు మాట్లాడడం అన్నారు. సో 100 డేస్ రైట్ టైమా ఆర్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని రైట్ టైం అని చెప్పి ఇంకేదైనా మాట్లాడడం ట్రై చేస్తారా? నథింగ్ లైక్ దట్. వాళ్ళు చెప్పిన హామీలని వాళ్ళు మాకు ఒక 100 రోజులైన టైం ఇవ్వండి, ఇవ్వాలనే వచ్చినాం, రేపు ఎన్నికలు అయితే కావు అని అన్నారు కాబట్టి అలాగనే కొంచెం టైం ఇవ్వడం అనేది సమంజసం అని చెప్పిన మాట వాస్తవం. వాళ్ళే చెప్పారు 100 రోజులలో చేస్తామని. ఇప్పుడు మెజారిటీ సమస్యల గురించి మనం మాట్లాడుకోవాలన్న, రైతుల్ని ఆశ పెట్టింది ఏంది? చంద్రశేఖరరావు గారు ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేదు. మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి, మేము ₹2,00,000 రుణమాఫీ చేస్తామని అన్నారు. అయిందా రగన్? కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ అమల్లోకి వచ్చిందా? రాలేదు. ఇంకొక మేజర్ ఇంపాక్ట్ పడింది జనరల్ ఎలక్షన్స్లో. దేని మీద పడింది? ఇప్పుడు మీకు 2,000 వస్తున్న పింఛన్ని మేము 4,000 చేస్తామని చెప్పినాను. ఇస్తున్నా అన్న 4,000 పింఛన్. నువ్వు కొత్త పింఛన్లు ఇయ్యకన్నా. ఈ రోజు దాకా నీ కంప్యూటర్లో ఎంతమందికి 2,000 పింఛన్ ఇస్తున్నావు, వాళ్ళందరికీ 4,000 చేసినావు అన్న? చేయలేదన్న. ఇంకొక మాట చెప్పారు, రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి యువ గర్జనలో యువ సమ్మేళనం పెట్టినప్పుడు ఒక మాట చెప్పారు, చంద్రశేఖరరావు గారు ₹3,116 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇయ్యలేకపోయిండు. మీరు మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మేము అందరూ నిరుద్యోగులకి ₹4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు అన్న. ఇచ్చిండ్రా అన్న? ఇచ్చిర్రా? లేదు. వడ్లకి ఎంఎస్పీతో సంబంధం లేకుండా ₹500 బోనస్ ఇస్తాం పర్ క్వింటాక్ అన్నారు. వచ్చిందా అన్న రైతన్నలకి? సో ఇవి మాట్లాడినామనుకో, ఈ ఫెయిల్యూర్స్ కావా అన్న? ఇస్తామని చెప్పి ఇవ్వకుండా చేయకుండా ముందుకు పోతున్నటువంటి విషయంలో ఇవి ఫ్యాక్ట్స్ కావా? ఇందిరా మిల్లు కట్టిస్తామో అని అన్నారు, కనీసం గైడ్ లైన్స్ ఇచ్చిండ్రా అన్న? ఏదో అప్లికేషన్లు ఏదైతే అని చెప్పి 1,08,00,000 అప్లికేషన్లు తీసుకుంటారన్న. కెన్ యూ మీరు చెప్తారా? ఇగో రేషన్ కార్డులకి ఇన్ని వచ్చినాయి, ఇండ్లకి ఇన్ని వచ్చినాయి, పింఛన్లకి ఇన్ని వచ్చినాయి, వాటి మీద ఒక ఎక్సైజ్ చేసిర్రా? దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అని చెప్పిర్రా? పోనీ మొన్నటి బడ్జెట్ లోపల ఆ రకంగా అలొకేషన్ చేసిండ్రా? ఇవన్నీ ఏమైనా జరిగినాయా? ఇవేం జరగలేదు అంటే 100 రోజులలో మీ అడుగులు ఇంకా తడబడుతున్నాయి. మీరు చేరాలనుకున్న గమ్యం చేరేందుకు మీ ప్రయత్నాలు అడిగి సాగుతలేవు. ఎంతసేపు డే టు డే ఎట్లా బతకాలని ఆలోచిస్తున్నారు తప్ప యూ డోంట్ హ్యావ్ ద లాంగ్ అటిట్యూడ్ అనేది నాకున్నటువంటి. ఇక్కడ లంక బిందెలు ఉంటాయి అనుకొని వస్తే మట్టి కుండలు కూడా లేవన్న ఒక లైన్ చెప్తున్నారు కదా. మొత్తం ఆర్థిక సంక్షోభం ఉన్నది, ఒక నెల ఈఎంఐ 1,000 కోట్లు కట్టాల్సిన సిచ్యువేషన్ ఉన్నది అన్న. సమాచార హక్కు చట్టం మీద మొత్తం సమాచారాన్ని మీ ఆఫీసులో పెట్టుకున్న గౌరవ రేవంత్ రెడ్డి అయినటువంటి పార్లమెంట్ సభ్యునికి ఆడ లంక బిందెలు ఉన్నాయా, మట్టి కుండలు ఉన్నాయా తెలియదా? బడ్జెట్ ఎంత, బడ్జెట్లో ప్రతిపాదనలు ఎంత, ఖర్చులు ఎంత వారికి తెలియకుండానే ఉంటుందా అన్న? వారే చెప్తారు కదా, నేను జడ్పీటీసీ చేసిన, ఎమ్మెల్సీ చేసిన, ఎమ్మెల్యే చేసిన, ఎంపీగా చేసిన, మస్తు అనుభవం ఉంది అంటారు కదా. లంక బిందెలు ఉంటాయా మరి? ఏ ప్రభుత్వం దగ్గర లంక బిందెలు ఉంటాయా? See, you have to look into the affairs. ఫైనాన్స్ ఏముంది, ఎట్లా చేసుకోవాలి, దాంట్లో మన ప్రయారిటీ ఏందనే చూసుకోవాలి. 2 లక్షలు నీ ప్రయారిటీ కాదు, 4,000 నీ ప్రయారిటీ కాదు, రేషన్ కార్డు నీ ప్రయారిటీ కాదు, నీకేదో 4 రంగురంగుల పథకాలను చూపెట్టి ఇదే మొత్తం గ్యారంటీలు అమలు చేసినామని అంటే ఎట్లయితుంది? సో బేసికల్గా నేను ప్రజలు ఎందుకు నమ్మిండ్రు అంటే 2 లక్షల రుణమాఫీ కావాలని, 4,000 పెన్షన్ రావాలని, 4,000 నిరుద్యోగ వృత్తి రావాలని, ఇట్లా బేసికల్గా వాళ్ళు చెప్పారు. ఇంకేం చెప్పిండ్రు? రైతులకి నెలకి వాళ్ళు సంవత్సరానికి 12,000 ఇస్తారు, మేము 15,000 ఇస్తామని చెప్పారు. కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. ఇవన్నీ మాటలు చెప్పారు. ఇవేం జరుగుతలేవు అనేది మేము మీ ద్వారా ప్రజలకు గుర్తు చేయాలనుకుంటున్నాం. ఈ 100 days లో కొన్ని చేయగలిగినామని, ఏదో ఫ్రీ బస్సు, 200 యూనిట్ల పవర్ ఫ్రీ, ₹2,500, ₹500 గ్యాస్ సిలిండర్, ఇవన్నీ చెప్తున్నారు కదా. ₹500 గ్యాస్ సిలిండర్ అనేది మొన్న పథకం ప్రారంభించిండ్రు. ఇంకా ఎవరికి ఆ స్కీమ్ కింద సిలిండర్లు ఇస్తలేరు. సిలిండర్ ఇవ్వాలన్నా పైసలు ఇవ్వాలని ఇంకా దాని గైడ్ లైన్స్ కానీ తర్జన భర్జన కాడున్నారు. 200 యూనిట్లు అంటే 201 యూనిట్ అయితే మళ్ళీ 1 యూనిట్ కాడ నుంచి మొత్తం కట్టాలంటారు. దాంట్లో కన్ఫ్యూజన్ ఉంది. వాళ్ళు చెప్పిన దాంట్లో ఫ్రీ, మహిళలకు ఫ్రీ బస్సు ఎందుకు? ఆర్టీసీకి వెంటనే బిల్లు టికెట్ కట్టాల్సిన అవసరం లేదు కదా, 5 ఏళ్ల తర్వాత చూసుకుందామని చేసిరు అంతే. అంతకుమించి మీరు చేసింది ఏముంది? మీ ప్లానింగ్ ఎక్కడ యాక్యురేట్గా ఉంది? డబ్బులు నిజంగా ప్రజలకు చేరి పేదోడికి లాభం జరిగే స్కీమ్లలో మీరు ఎక్కడ చేసిండ్రు? కనబడేటువంటి కథలు పడడానికి కొన్ని చూపెడుతున్నారు. మీరు ఒరిజినల్ గా మీరు చెప్పిన ప్రామిసెస్ గురించి ఎందుకు ఇచ్చేస్తలేరు అనేది తెలంగాణ సమాజం. ఒకవేళ అదే ప్లేస్ లో మీలాంటి వాళ్ళు ఎవరైనా కూర్చుంటే మీరు ఇవన్నీ చేయగలుగుతారా? లేదు మీరు ముందుగానే తెలుసుకొని ఇవన్నీ ఈ హామీలు మేము ఇవ్వకపోయే? భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా మేనిఫెస్టోలో? అట్లా ఇచ్చిందన్న. మాకు కూడా అధికారంలోకి రావాలని కోరుకుంటే కదా ఎన్నికల కంటే ముందు. కానీ ఆచరణ సాధ్యం కానీ అలవిగానటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవన్నీ మేము చెప్పగలుగుతామా? మరి మేము చెప్పాలి కదన్న. మా మేనిఫెస్టోలో చెప్పినామా? మేము ఎందుకు చెప్పలేమంటే వీ నో ద సిచ్యువేషన్ ఆఫ్ ద స్టేట్ ఫైనాన్సెస్. రేవంత్ రెడ్డి గారు ఏదైనా చేసి అధికారంలోకి రావడం కోసం కొట్లాడిరు తప్ప వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే వారే చెప్పారు ఖాళీ కుండలు ఉన్నాయని. ఆయన 2 మాటలు చెప్పాలనుకుంటుండే జనానికి. ఒకటి, నా ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ప్రయత్నం జరుగుతుంది అనేది
రిపీటెడ్గా చెప్దాం అనుకుంటుండు. రేపు ఒకవేళ వాళ్ళ పార్టీ వాళ్ళు గులగొట్టినా ఇది బీజేపీ వాడు గులగొట్టిండు, బీఆర్ఎస్ వాడు గులగొట్టిండు అని బురద తల్లితందుకు. 2 ఇక్కడ లంక బిందెలు లేవు, ఖాళీ బిందెలు లేవు, ఏం లేవు, కుండలు ఉన్నాయి, అవి ఎప్పుడైనా వలిగిపోతాయని ఆయనే చెప్పదలుచుకున్నాడు. కాబట్టి నేను ఇప్పుడు ఇవన్నీ ఏం చెయ్యను, మీరు ఓపికగా ఉండరు అని చెప్పదలుచుకున్నాడు ఆయన. ఇంత క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు కదండి. వారు చెప్పిన మాటలు నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. నేనేం కొత్త కవిత్వం చెప్తలేను.